డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సాధారణంగా వినాయకుడికి వివాహం కాలేదు అని చెప్తూ ఉంటారు, కానీ సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని కూడా వింటూ ఉంటాం. అసలు సిద్ధి బుద్ధితో కూడిన వినాయకుని దేవాలయాలు ఉన్నాయా? అసలు ఆయనకి వివాహ మహోత్సవం మనం శివపార్వతుల కళ్యాణం, శ్రీరాముల కళ్యాణం ఇలా చేస్తూ ఉంటాం కదా. వినాయకుని కూడా కళ్యాణ మహోత్సవాలు జరుపుతూ ఉంటారా? వివాహం జరిగితే వాళ్ళిద్దరు ఎవరు? అసలు సిద్ధి బుద్ధి అనేవారు ఎవరు? ఈ పూర్తిగా నివృత్తి కావాలి మాకు. దీనికి మంత్రశాస్త్రంలోకి వెళ్ళాలి జయ. మనకు అంత లేదు ఒకటి. రెండోది, అంత అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు మనకి. మనకు అంత అవసరం లేదు, సాధారణంగా తెలిస్తే చాలు చాలు, అంతే కదా. అంతేనండి. అయితే దీని మీద కొంత విచిత్రమైన గాథ ఒకటి కనపడుతుంది. రెండోది ఏం చెప్తారంటే, వినాయక జననం తర్వాత ఆయన వివాహం చేసుకోవాలని సంకల్పించాడని, దానికి తన తల్లి లాంటి స్వరూపం ఉన్న స్త్రీయే కావాలనుకున్నాడని. పార్వతీదేవి లాగానే ఉండాలి, అన్ని లక్షణాలు పార్వతీదేవే కావాలి. కానీ సహజంగా మగపిల్లలందరూ అదే కోరుకుంటారు కదా, తన తల్లి లాగానే ఉండాలి, అలానే మాట్లాడాలి, అలానే పని చేయాలి. ఈయన శక్తులతో సహా పార్వతీదేవి లాంటి స్వరూపం కావాలనుకున్నారని వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలని మనం ఒక చిన్న తమాషా కథ కూడా చెప్పాం. అవును. అయితే ఈ మనకి పురాణాల్లో కనపడేది, శివపురాణంలో వినాయకుడి వివాహ ప్రస్తావన కనిపిస్తుంది. ఆయన శివదేవాలయం దగ్గర వేచి చూశాడని, ఎంత చూసినా ఆయనకి కనపడలేదని, తల్లితో పోలగలిగే స్త్రీ స్వరూపం కనపడక తన శక్తిని యోగశక్తిగా మార్చుకున్నాడని చెప్తారు. శివపురాణంలో ఇలా చెప్పబడింది. అయితే ఇప్పుడు మనం సిద్ధి బుద్ధి అనేది వింటూ ఉంటాం. ఇవి రెండు వినాయకుని యొక్క సహజ శక్తులవి. కార్యసిద్ధి, విద్యాబుద్ధి. విద్య అంటే జ్ఞానం అన్నమాట, సిద్ధి బుద్ధి. ఓకే. ఇవి రెండు వారి యొక్క, ఆయన వినాయకుడి యొక్క సహజ సిద్ధమైన శక్తులు. దీనికి ఒక చిత్రమైన గాథ ఏం చెప్తారంటే, గణేష్ పురాణంలో ఉందని అనాలా, ఒక కల్పిక గాథ అయినా కావచ్చు, కానీ కథ కొంచెం చిత్రంగా ఉంటుంది. సృష్టి ఆది అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించి సృష్టి అంతా తయారు చేస్తే అంతా వైకల్పికంగా, విచిత్రంగా, వంకర టింకరగా, సజావుగా లేదని ఆయనకి అనిపించిందట. ఏదో సరిగ్గా లేదు, బాగా కుదరటం లేదని ఆయన నారదుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఇలా బాగుండలేదు, విరూపంగా వస్తుంది, ఒకటి కూడా చక్కటి స్వరూపంగా కనిపించట్లేదంటే నువ్వు వినాయక ప్రార్థన చేయలేదు, గణేష ప్రార్థన చేయలేదు, అందుకే ఇలా విఘ్నాలు వస్తున్నాయి. విఘ్నాధిపతి కోసం తపస్సు చేయమని నారద మహర్షి బ్రహ్మదేవుడికి చెప్పాడని. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే ఆయనకి విఘ్నేశ్వరుడు కలలో ఆయనకి ప్రత్యక్షమయ్యి తన యొక్క శక్తులైన సిద్ధి బుద్ధి, తన శక్తులైన జ్ఞానము క్రియ, ఈ రెండింటిని ఉపాసించమని చెప్పాడట. ఆ రెండింటిని ఉపాసించి ఈయన సృష్టి చేశాడు. ఆ రెండు శక్తులు ఆయనకి 2 కన్యకలుగా ఆవిర్భవించారు. బ్రహ్మదేవుని కుమార్తెలనే మనసులోంచి ఉద్భవించారు. ఇచ్చ క్రియాశక్తి, జ్ఞానశక్తి, అవి రెండు కూడా ఆయన మనసు ఉపాసన వల్ల మనసులోంచి ఉద్భవించారు. అయితే ఈ కన్యలు 2 పెద్దవాళ్ళు అయ్యారని, వీళ్ళు గణపతిని వివాహం చేసుకోవాలని కోరుతున్నారని భావించి ఆయన గణపతిని ప్రార్థించాడట. నా కుమార్తెలు 2, వీళ్ళిద్దరిని నువ్వు స్వీకరించమంటే అప్పుడు ఆయన కళ్యాణ స్వరూపంగా వీళ్ళిద్దరిని స్వీకరించాడు. నారదుడు అడిగాడట, నువ్వు బ్రహ్మచారివి కదా, కళ్యాణం చేసుకున్నావంటే, కాదు, ఇది కళ్యాణం అని అనుకోకూడదు, ఇవి నా శక్తులు, నేను బ్రహ్మదేవుడికి ఇచ్చాను, నా శక్తులు మళ్ళీ నన్ను చేరడానికి వచ్చినాయి, నేను ఇచ్చినవి అవి, అందుకని మళ్ళీ నా దగ్గరికి వచ్చినాయి తప్ప ఇది కళ్యాణం అని వేరిద్దరు స్త్రీలని నేను పురుషుణ్ణని భావించడానికి వీల్లేదని విఘ్నేశ్వరుడు సెలవిచ్చాడని చెప్తారు. అయితే మనం ఈ కథ విన్నప్పుడు మనకు ఒక ప్రశ్నే వస్తుంది. మనం పార్వతీదేవి వినాయకుడిని పిండి బొమ్మని చేసింది. అవును. ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పటికీ ఈ కథ లేదు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. సృష్టికి ముందు నుంచే మన విఘ్నేశ్వరుడు ఉన్నాడని ఒక కథ. ఇవి రెండు శక్తులు సృష్టికి ముందు నుంచి ఎలా ఉన్నాడు అనేది మనం ఇంకో దాంట్లో చెప్పుకుందాం. ఈ రెండు శక్తులు ఆయన యొక్క శక్తులు. పైగా మంత్రశాస్త్రంలో ఏంటంటే, ఏదైనా ఒక దేవతా పూజ చేసేటప్పుడు అందులో స్త్రీతత్వం కూడా ఉండాలనేది ఒక నియమం అట. నియమం అది. ఆ నియమబద్ధంగా ఈయనలో ఉన్నటువంటి ఈ రెండు శక్తులని, సిద్ధి బుద్ధులని, ఈ రెండింటిని స్త్రీ శక్తులుగా భావించి ఆరాధించడం ఒక సాంప్రదాయంగా ఉంది. పైగా మనకి ఏమిటి, వినాయకుడు ఎలాగా త్రిమూర్తుల తర్వాత ఆరాధ్య దైవం వినాయకుడే. అవును.
మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్షి కూడా త్రిమూర్తుల తర్వాత వినాయకుడినే స్తుతి చేశాడు. ఆ మహాభారతం మొదటి శ్లోకాల్లో చూస్తే కనపడుతుంది మనకి. పైగా ఇంకొకటి ఏం చెప్తారంటే పంచాయతన పూజా విధానం భారతదేశంలో చాలా ప్రఖ్యాతమైంది. ఇవి శివశక్తి పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము, ముగ్గురులో శివుడు, శక్తి, విష్ణువు ముగ్గురు కామన్ కదా. వీళ్ళు ముగ్గురు ప్రతి పంచాయతనంలోనూ ఉంటారు. ఎవరు ప్రధాన దైవం అయితే వాళ్ళు మధ్యలో ఉండాలి. ఈ ముగ్గురు కాకుండా ఇంకో ఇద్దరు ఎవరున్నారంటే సూర్యుడు, గణపతి. అంటే వీళ్ళ ముగ్గురుతో పాటు సూర్యుడు, గణపతి కూడా అంత ఆరాధ్య దైవాలు, అంత ప్రత్యేకమైన వాళ్ళు. వాళ్ళు తప్పకుండా ప్రతి పూజలోనూ వీళ్ళు ఉండవలసిందే. పంచాయతనం ఒక దేవాలయము, విష్ణువుకి సంబంధించింది అంటే అక్కడ గణపతి ఉంటాడు, శివుడికి సంబంధించింది అంటే అక్కడ గణపతి ఉంటాడు, అమ్మవారికి సంబంధించిందంటే అక్కడ గణపతి ఉంటాడు. ఇదే కాకుండా పూర్వకాలం మనకి సౌరం అనేది ఒక మతంగాను, గాణాపత్యం అనేది ఒక మతంగాను కనపడుతుంది. గణపతి అనేది ప్రత్యేక మతం, గణపతే ఆరాధ్య దైవం, అక్కడ గాణాపత్యము అని చెప్తారు. దీనికి మనం ఇదివరకు గణేష్ పురాణంలో కొన్ని శ్లోకాలు, కొన్ని విషయాలు చెప్పాం లాస్ట్ ఇయర్, అందులో చెప్పుకున్నాం. తర్వాత మనం చెప్పుకున్న ఈ మన బృహత్కథ లాంటి కథల్లో కూడా గాణాపత్య మతం వాళ్ళు ఏది కావాలంటే అది చేయగలుగుతారట గణపతి సహాయంతో. అలా ఒక ప్రత్యేకమైన కల్ట్ ఉండేది ఇది వరకు. ఇప్పుడు మనకంటే మహారాష్ట్రలోనూ అక్కడ చూడు గణపతి భక్తులు చాలా ఎక్కువ. బాపా మోరియా అని చెప్తారు, గణపతి బాపా మోరియా అంటే అంత ఎక్కువగా ప్రార్థించవలసిన వాడు వాళ్ళకి గణపతి. మనకి ఇంకా ఎక్కడా లేని అష్టవిధ గణపతి స్వరూపాలు మనకి మరాఠా దేశంలో కనపడతాయి. వాళ్ళు అక్కడ గాణాపత్య మతాన్ని పాటిస్తారు ఎక్కువగా. అష్టగణపతుల విగ్రహాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. బాంబేలో ప్రతి వాళ్ళు తప్పకుండా సిద్ధి వినాయకు చూడవలసిందే, వాళ్ళకి ఆరాధ్య దైవం గణపతే. అంటే అక్కడ ఆ మతం ఇంకా ఉన్నట్టే కదా. అంతే కదా. ఇలా ఉండటం వల్ల ఇది ఒక ప్రత్యేకమైన దైవంగా ఉండటం వల్ల ఈయనకి ఆయనలో ఉన్న ఆ రెండు శక్తులని స్త్రీ స్వరూపాలుగా భావిస్తారు. అవే సిద్ధి, బుద్ధి. తర్వాత కాలంలో చూడంటే గణేశుణ్ణి ఆరాధించిన వాళ్ళకి ఆయన ఏమి ఇస్తాడు? కార్యసిద్ధి, విద్యా, బుద్ధి ఇస్తాడు కదా. దీనివల్ల లాభము, క్షేమము కలుగుతాయి ప్రతి వాళ్ళకి. అవి వారి సంతానంగా మనకి సిగ్నిఫికెన్స్గా చెప్తారు. లాభక్షేములు ఇద్దరు గణపతి యొక్క సంతానమని. వీళ్ళ మధ్యలోనే సంతోషిమాత కూడా జన్మించిందని చెప్తారు. సంతోషిమాత కథలు వింటావా? ఆవిడ గణపతి కూతురు అని చెప్తారు. ఆయన యొక్క సంతోషం వల్ల ఆమె జన్మించింది అని, ఆయన చాలా ఆనందించాడని, అందుకని ఆ ఆనందంలో నుంచి ఒక స్త్రీ స్వరూపం ఉద్భవించిందని, అదే స్త్రీ సంతోషిమాత అని చెప్తారు. అంటే కార్యసిద్ధి, విద్యా, బుద్ధి వల్ల లాభము, క్షేమము జన్మించి వాటి వల్ల సంతోషం కూడా కలుగుతుంది. అట్లా సిగ్నిఫికెన్స్గా చెప్పబడినటువంటి విషయాన్ని మనం స్వరూపాలుగా ఆరాధిస్తాం. మనకి సాధారణ దేవాలయాల్లో ఎక్కడ సిద్ధిబుద్ధి సమేత గణపతి కనిపించరు. కాకపోతే కాణిపాకం లాంటి కొన్ని క్షేత్రాలలో గణపతికి కళ్యాణం చేస్తారు, కానీ అది ప్రత్యేకంగా అలా ఏం కనిపించదు, ఎక్కడ మనం చూడం. అది శ్రీరామ కళ్యాణం చూస్తామా, శివ కళ్యాణం చూస్తాం, అక్కడక్కడ కొన్ని దేవాలయాల్లో కనిపిస్తుంది. సీతారామ కళ్యాణమే విశేషంగా, వెంకటేశ్వర కళ్యాణం అవే కదా కనిపిస్తాయి. రాధా కళ్యాణం, మన సీతా కళ్యాణం ప్రతి చోట చేస్తాం. ఇంకోటి ఏదో ఉంది, ఇంకో కళ్యాణం ఏంటి చెప్తా, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా కనిపిస్తారు. అక్కడ కూడా రెండు స్త్రీ శక్తులు స్వామివారి పక్కన నిలబడ్డట్టు కనపడతాయి. కానీ అలాంటిది మనం గణపతి దగ్గర చూడండి. గణపతిని బ్రహ్మచారి దైవంగానే ఆరాధించవచ్చు. ఇప్పుడు పరాశర సంహితలో చెప్పారు, ఆంజనేయ స్వామికి ఆయన శరీరపు కాంతే సువర్చలాదేవిగా చెప్పారు. ఒక స్త్రీ కాదు ఆవిడ, ఆంజనేయ స్వామి యొక్క తేజస్సే సువర్చల. సువర్చల అంటేనే అది కాంతి, పెద్ద చక్కటి వర్చస్సు కలిగింది. కొన్ని చోట్ల అట్లా చెప్పబడింది, ఇది అట్లా కనపడుతుంది. కాబట్టి మనం ఇది చెప్పుకుంటున్నాం. కానీ కొంచెం మన దేశంలో కంటే ఇండోనేషియా ఆ వైపు ఇద్దరు స్త్రీలు పక్కపక్కన అమ్మవార్లు కూర్చున్నట్టుగా ఉండే గణపతి విగ్రహాలు కనపడతాయట. మనకి వాతాపి గణపతి అవన్నీ చాలా ప్రఖ్యాతమైనవి కదా, బాదామిలో అక్కడ కనిపిస్తాయి. అవి ఏక విగ్రహంగానే ఉంటాడు, పెద్ద బొజ్జ ఇట్లా కూర్చుని ఉన్నట్టుగా స్వామి కనపడతాడు. మనం తెలుసుకోవటమే, అంతకంటే పెద్ద విశేషమైనది ఏమీ లేదు ఇందులో. మంత్రపూర్వకంగా మనం ఆరాధన చేసేటప్పుడు మంత్ర అధిష్టాన దేవతలు స్త్రీతత్వం ఉండాలని ఒక నియమం ఉంది. కాబట్టి ఆయనలోని శక్తులనే ఈ స్త్రీతత్వ స్వరూపాలుగా కనిపింపజేస్తారని ఇవన్నీ వివరణలు పెద్దవాళ్ళు చెప్పినవే చేయాలి, మన సొంతవేం కాదు. రకరకాల పుస్తకాల్లో చదివిన వ్యవహారమే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. బ్రహ్మచారి అంత ఆరాధించండి, సిద్ధి బుద్ధి సమేతంగా ఆరాధించండి. ఎలా ఆరాధించినా గణపతి ఆరాధనే చేస్తాం. ఏ పనైనా చేసేటప్పుడు మొదట ఆయనని ప్రార్థించాలి. అది నమస్తే. నమస్తే.